మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఎక్కడున్నావురా నువ్వు? బాలు 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 ఏమైంది బాలు? ఏంటి ఇదంతా? చంపేశా, వాళ్ళని చంపేశా. చంపేశావా? ఎవరిని? వాళ్ళ ముగ్గురిని. ఎవరా ముగ్గురు? అసలు ఏం జరిగింది? అసలు చంపుంటే వాళ్ళ శవాలయ్యి అక్కడ బెడ్రూమ్లోనే. అక్కడ ఏం లేవు కదరా, అక్కడంతా ప్రశాంతంగా ఉంది. నిజంగా లేవా? కానీ నేను రా చూద్దు గాని. నేను రాను, నాకు భయం వేస్తుంది కీర్తి, నేను రాను. అంత భయపడి చంపానని ఎలా చెప్తున్నావురా నువ్వు? నేనున్నాను కదా, చూద్దు గాని రా. రమ్మన్నానా? నేను రాను. రమ్మన్నానా? రా, వచ్చి చూడు. రా ఒకసారి రా, చూడు. ఇదిగో ఏముంది ఇక్కడ? అసలు ఏమీ లేదు ఇక్కడ. ఏమైంది నీకు? నడు వెళ్దాం. ముందు నీళ్ళు తాగురా. అసలు ఏంట్రా ఇదంతా? నువ్వేంటి ఎవరినో చంపడం ఏంటి? అక్కడ ఎవరు లేకపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పరా. నిన్న నువ్వు నన్ను కలవటానికి వచ్చినప్పుడు ఫోన్లో ఎందుకు? డైరెక్ట్గా నన్నే ముద్దు పెట్టుకోవచ్చుగా. అందం తనకు తాను ఆనందంగా అందుతానంటే ఒప్పుకోపోవటానికి నేనేమన్నా ప్రవరాక్యున్నా?
తొలి రేవింత హాయిలో ఆవిరేవిటో కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకు తొలి రేవింత హాయిలో ఆవిరేమిటో కులుకేది కనపడని ఏమైందో లోకాలను జోకొట్టే పనిలో ఉందేవో కొంగు విడిచి పెట్టని నా సిక్కిపోయిందో జత పురుషుని చేరేందుకు సిగ్గుపడిందేవో ఊపిరి ఉప్పెనలో తొలి ముద్దుల నిప్పులలో చందమామని దర చెదరని. ఏంటి గీతమ్మా ఇప్పుడొచ్చావు? ఇలా 2-3 రోజులకు ఒకసారి వచ్చే బదులు పెళ్లి చేసుకొని పర్మనెంట్ గా ఇక్కడ ఉండొచ్చు కదా. మీ సార్ తొందరగా డైరెక్టర్ అయిపోతే అప్పుడు పర్మనెంట్ గా వచ్చేస్తానులేవే. మీరు వచ్చాక పనిలోంచి నన్ను తీసేయరుగా. నిన్నెందుకు తీసేస్తాను సరోజా? నీకు ఒంటిల్లు, దీనికి బెడ్రూమ్ రాసిస్తాను. నీకు అస్సలు సిగ్గులేదు. అమ్మో డాడీ ఫోన్ చేస్తున్నారు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. బాబు ఇవాళ నాకు కొంచెం పని ఉంది, రేపు వచ్చి పని చేసుకుంటాను. రేపు వస్తావు కదా? ఓకే. ఎవరక్కడ? ఏయ్ నువ్వేంటి ఇక్కడ? నేను సరోజిని. నిన్ను అయినా మళ్ళీ వచ్చిందని చెప్పాలి కదా. ఎందుకు బాబు అంత కోపం? నువ్వు తాగుతున్నావని. అందుకని ఇంత భయపెట్టాలా? నేను భయపెట్టానా? అందుకే నువ్వు తాగొద్దనేది. చాలా ఇంకా మాట్లాడుకు, నువ్వు బయటికెళ్ళు. నువ్వు ఇంకా చావలేదా? నేను చచ్చిపోవటం ఏంటి బాబు? మీరిందాక కోపంలో అన్నారని చచ్చిపోతానా? ఇదేదో బాగానే ఉంది. తిన్నారో లేదో అని చెప్పి టిఫిన్ బాక్స్ తీసుకొచ్చాను, తినండి. ఆగు, డోర్ లేస్తున్నాయి కదా, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? మీకేదో అయ్యింది బాబు, డోర్ తీసే ఉందిగా. ఆ తలుపు రాదు, ఏదో ప్రయత్నాలు చేయకు, చచ్చిపోతావు. ఇటు రా రా రా, ఇటు రా, ముందుకి. వాళ్ళని చంపానంటున్నావు కానీ శవాలు లేవు. నీ ఒంటి మీద తప్పితే ఎక్కడా రక్తం మరకలు లేవు. పైగా ఫోటోకి ముద్దు పెట్టబోతుంటే సాక్షాత్తు నేనే వచ్చాను. పైగా ఒకదానికొకటి పొంతనే లేదు. అసలు నువ్వు ఫోన్ చేస్తేనే కదరా నేను వచ్చింది. అంటే ఇంతకుముందు నువ్వు రాలేదా? నిజంగా ఇప్పుడే వచ్చావా?
అంటే అంటే నువ్వేదో మాయ నన్ను చంపటానికే వచ్చావు. నన్ను నేను కాపాడుకోవాలంటే కీర్తి రావే, ఈరోజు నిన్ను ఎలా అయినా చంపేస్తాను. తల్తివే, తలుపు తీయవే కీర్తి. నిన్ను ఈరోజు ఎలా అయినా చంపేస్తాను. రా, అక్కడేం చేస్తున్నావు? వచ్చి రిలాక్స్ అవ్వు. కూర్చో. ఏంటి భయమేసిందా? భయమా? గుండె ఆగిపోయింది. కొంచెం ఉంటే చచ్చేదాన్ని. ఎస్, ఎగ్జాక్ట్గా ఇదే. రేపు కథ చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్కి ఫీలింగ్ వస్తుందా రాదా అని నీ పైన టెస్ట్ చేశాను. కథ బాగుందా? పిచ్చి పట్టిందిరా నీకు? నువ్వు నీ పిచ్చి కదా. ఛీ, ఒకసారి పైకి లేరా. మళ్ళీ కొట్టావంటే కొంచెం ఎఫెక్ట్ గా ఉంటుందని. అయినా ఇక్కడుంటే ఏదో అవుతుంది నీకు. పద ఇంటికి వెళ్దాం. ఏం కాదే. ఏం కాకపోవడం ఏంటి? నీకేదో అయ్యింది. నువ్వే అన్ని చేస్తున్నావు. పద ఇంటికి వెళ్దాం. కీర్తి ఏం కాదు, వదిలే. ఏంటి రమ్మంటే రావు? చెప్పిన మాట విను ఒకసారి. ఏం కాదంటున్నా కదా. రమ్మన్నానా? నువ్వురా. ఏం కాదు, రా. చందు, రోజూ నువ్విలా తినకుండా తాగుతూ ఉంటే ఈ తల్లి గుండె తట్టుకోలేదురా. నువ్వు బాధపడనంటే ఒకటడుగుతాను. హారిక చనిపోయి ఇన్ని రోజులవుతున్నా
నువ్వు మాత్రం రోజూ తాగుతూ నిన్ను నువ్వు చంపుకుంటున్నావు. చనిపోయిన హారిక ఎలాగో తిరిగిరాదు. తాగటం మానేయరా. నిన్నిలా రోజూ చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతోందిరా. కనీసం ఈ అమ్మ ఉందన్న సంగతి కూడా మర్చిపోతున్నావురా. నేనెంత కుమిలిపోతున్నానో నీకర్థం కావడం లేదు. అమ్మా, నాన్న చందు, ఎలా మర్చిపోగలనమ్మా? నా గుండె నిండా హారికానే ఉంది. నాకెందుకిలా జరుగుతుంది? నాకు ఊహ తెలిసిన తర్వాత నాన్న చనిపోయాడు. అన్నీ నువ్వై పెంచావమ్మా. నిన్ను అర్థం చేసుకునే కోడలు వస్తుందని నేనెంతో సంతోషించానమ్మా. హారికని ఎంతగా ప్రేమించానో నాకే తెలీదు. కళ్ళు మూసినా హారికే, కళ్ళు తెరిచినా హారికే. మర్చిపోలేకపోతున్నానమ్మా. చందు, నువ్వు బాధపడకురా. నువ్వు బాధపడుతూ ఉంటే నా గుండె తట్టుకోలేదురా. నా కొడుకు ఇలా అయిపోతున్నాడని కడుపు కోత తట్టుకోలేక చెప్తున్నాన్రా. రండి బాబు లోపలికి. ఆంటీ, చందు ఎలా ఉన్నాడు? వాడు రూంలో ఉండి 24 గంటలు తాగుతూనే ఉన్నాడు. వాడేమైపోతాడోనని నాకు చాలా భయంగా ఉంది బాబు. ఆంటీ, మీరు బాధపడకండి. వాడు ఏదో రోజు మామూలు మనిషి అవుతాడు. మా ప్రాణ స్నేహితుని మేము ఎలా వదులుకుంటాం ఆంటీ? వాడు దూరం అయిపోతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మీరే అలా అధైర్యపడుతుంటే మాకు ధైర్యం ఇచ్చేది ఎవరంటీ? ఆంటీ, వాడు మామూలు మనిషి దాకా మేము ఎంతవరకైనా వెళ్తాం. అవసరమైతే ఈ వాతావరణం నుండి మరో చోటికి తీసుకెళ్తాం. మీ ఇష్టం నాయనా. మీ ఫ్రెండ్ని ఎలాగైనా మామూలు మనిషిని చెయ్యండి. ఓ తల్లిగా అంతకన్నా నేను కోరుకునేదేమీ లేదు. వాడు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఆంటీ, మీరేం అధైర్యపడకండి. రండిరా, వాడు రూమ్కి వెళ్దాం. రే చందు, ఏంట్రా ఇది? ఇంకా ఎన్నాలని ఇలా బాధపడుతూ కూర్చుంటారు? రే, ఈ 4 గోళ్ల మధ్య ఒంటరిగా కూర్చుంటే పిచ్చోడు అయిపోతావురా. హారికని నువ్వెంతగా ప్రేమించావో మాకు తెలుసురా. కానీ రోజు రోజుకి నువ్వు ఎలా తయారవుతున్నావో నీకు అర్థం కావట్లేదురా. రే, ఒక్కసారి అమ్మ గురించి ఆలోచించరా. అమ్మ నీ గురించి ఎంత బాధపడుతుందో నీకు తెలియట్లేదురా. చందు, ఈ రూమ్ నుండి బయటికి రారా. ఎక్కడికి? ఈ రూమ్ నుండి బయటికి వస్తే కనీసం నీ మైండ్కి రిలీఫ్ అన్న దొరుకుతుందిరా. నేను ఎక్కడికి వచ్చినా నా మైండ్ ఇంతేరా. రే, కనీసం హాల్లో కూర్చుందాం రారా. చంద్రశేఖర్ ఎవరమ్మా? మా అబ్బాయి అతని పేరు మీద కొరియర్ వచ్చింది. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి. యుఎస్ నుంచి లెటర్ వచ్చినట్టుంది. నాయనా చందు. ఒరే చందు, నువ్వు అనుకున్న కల నెరవేరిందిరా. నీకు యుఎస్ లో జాబ్ కన్ఫర్మ్ అయినట్టు లెటర్ పంపించారా. ఒరే, చిన్నప్పటి నుంచి వాడి కలరా యుఎస్ వెళ్ళాలని. అది ఇప్పటికి నెరవేరింది. కనీసం మీరైనా చెప్పండిరా. రే లేవరా, ఇప్పటికైనా నువ్వు అనుకున్నది సాధించావు. నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళనురా. రే, ఏం మాట్లాడుతున్నావురా? నీకు మత్తుండే మాట్లాడుతున్నావా? అమ్మా, మీరు ఈ లెటర్ ఇచ్చాలని మేము ఒప్పిస్తాం. బాబు, ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నారు. వాడు యుఎస్ వెళ్లేలా ఎలాగైనా ఒప్పించండి. రే, చందుగడి పరిస్థితి రోజు రోజుకి హీనమైపోతుందిరా. వాళ్ళమ్మని చూస్తుంటే చాలా బాధేస్తుంది. అవునరా. వాడేంట్రా ప్రపంచంలో ఎవడు లవ్ చేయనట్టు, విడిపోనట్టు, వీడొక్కడే లవ్ చేసినట్టు వాడి టైం బ్యాడ్ అయ్యి ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. దానికి మనం ఏం చేస్తాం? ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ వాడి జీవితం నాశనం చేసుకుంటున్నాడు రా. వాడికి తెలియడం లేదురా. ఈ రోజుల్లో అమ్మాయిల కోసం ప్రాణాలు తీసుకోవడాలు, జీవితాన్ని నాశనం చేసుకోవడాలు ఇవన్నీ నాకు నచ్చవరా. లవ్ చేసామా, అంతేగాని చందుగాడిలాగా అమ్మాయి కోసం జీవితం నాశనం చేసుకోకూడదురా.
ఇది కాకపోతే ఇంకొకటి, ఎంతమంది లేరు అమ్మాయిలు? రే ఆపండ్రా, మన ఫ్రెండ్ ఒకడు బాధల్లో ఉన్నాడంటే ఓదార్చాల్సింది పోయి ఏదేదో వాగుతున్నారు. రే వాడి గురించి మాకు బాధగానే ఉందిరా, కానీ మనం ఎంత చెప్పినా వినకపోతే ఎలా? మనమే వాడి గురించి ఏదైనా ఆలోచించాలిరా. ఏదైనా డాక్టర్ చూపిస్తే పోలా? రే నీ అబ్బా, ఇది డాక్టర్ల దగ్గరికి యాక్టర్ల దగ్గరికి వెళ్తే నమే జబ్బు కాదురా. వాడు హారికను మర్చిపోవడానికి రోజు ఫుల్ తాగుతున్నాడు రా. వాడిని ఆ తాగుడు మానిపిస్తే చాలు, వాడు మామూలు మనిషి అవుతాడు. రే నా ఐడియా ప్రకారం అయితే వాడిని అట్మాస్ఫియర్ నుంచి చేంజ్ చేస్తే బెటర్. కరెక్ట్ రా నందు, మనమే వాడిని తీసుకుని ఏ ఊటికి వెళ్తే బెటర్ కదా. కరెక్టే కదా, పద. ఏంటలా చూస్తున్నావు? ఏ చూడకూడదా? మరి కొత్తగా చూస్తుంటేను. అవును, ఇవాళ చాలా సెక్సీగా కనిపిస్తున్నావు. ఆహా, ఇంకా ఇంకా ఏముంది, అవకాశం ఇస్తే కొరుక్కుని తింటా. ఏంటి ఈరోజు అబ్బాయి గారు చాలా మూడ్లో ఉన్నట్టున్నారు? అవునరా, ఏదోలా ఉంది. ఏదోలా ఉంటే వెళ్ళి దురదగుంటాకు పూసుకో. ఆ దురదగుంటాకెందుకు, నువ్వేదో ఒకటి పూయొచ్చుగా. నేను పుయ్యాలంటే దానికి కొంచెం టైం పడుతుంది. ఇంకెంతకాలం? ఇప్పటికే నా వల్ల కావట్లేదు. ఇంకెన్నాళ్ళు ఈ ఉపవాసం? రోజు ఉపవాసం ఉండలేక ఆకలితో చచ్చిపోతున్నానే. ఇంకా ఈ ఆకలితో ఉండడం నా వల్ల కాదే. బాబుగారికి ఉపవాసాలు ఇంకొన్నాళ్ళు తప్పవు. ఈ ఆకలికి భోజనం ఎలాగా పెట్టవు? కనీసం టిఫిన్స్ అయినా ఉన్నాయా లేదా? చందు, మనం పెళ్లి చేసుకుంటే నీకు టిఫిన్ మీల్స్ 24 గంటలు ఉంటుంది. నా సర్వస్వం మొత్తం నీదే కదా. ఓకే హారిక, మన పెళ్లి విషయం అమ్మతో మాట్లాడతాను. నాకు అమ్మ తప్ప ఎవరూ లేరు. నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం అమ్మే. సరే, మీ అమ్మకి ఎప్పుడు పరిచయం చేస్తావు? రేపే మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళి అమ్మకి పరిచయం చేస్తా. కానీ నేను యుఎస్ వెళ్ళి సెటిల్ అయిన తర్వాత మాత్రమే పెళ్ళి. అప్పుడు దాకా తప్పదు. నేను యుఎస్ వెళ్ళాలి, సంపాదించాలి, ఇండియాకి వచ్చి పెద్ద కంపెనీ పెట్టాలి. అది నా కల. తప్పకుండా నీ కల నెరవేరుతుంది. ఊహించుకుంది చాలే కానీ పద వెళ్దాం. ఏంట్రా అమ్మతో ఏదో మాట్లాడాలని చెప్పి అందరినీ రమ్మన్నావు? ఏ విషయం చందు? అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. ఏంటి, ప్రేమిస్తున్నావా? ఏంట్రా నువ్వు ప్రేమలో పడ్డావా? ఏంట్రా నువ్వు ప్రేమాదోమ అంటూ అమ్మాయిల వెనకాల తిరుగుతున్నావా? రే ప్రేమ అదో పెద్ద దోమరా, అది కుడితే మలేరియా డెంగ్యూ వచ్చి పోతావురా. ఒరే మీరేంట్రా అన్నీ తెలుసు కూడా ప్లేట్ మారుస్తున్నారు? చూడమ్మా, నా గురించి వీళ్ళందరికీ అన్నీ తెలుసు. నేను ప్రేమించింది, అమ్మాయితో తిరిగింది అంతా తెలుసు. రే మీరందరూ ఉన్నారని ధైర్యంతోనే కదరా అమ్మతో మాట్లాడతానన్నది. ఇప్పుడేంట్రా రివర్స్ అయ్యారు? చాలేండ్రా వాడిని ఏడిపించింది. వాళ్ళంతా సరదాగా ఏడిపిస్తున్నారు. అది సరే, అమ్మాయి నచ్చింది, ప్రేమించేశావు. మరి అమ్మకు నచ్చద్దా? అమ్మా, నీకు తప్పకుండా నచ్చుతుందమ్మా. ఎందుకంటే నేను నీకు కొడుకునమ్మా. నా టేస్ట్ ఏంటో నీకు తెలీదా? అదంతా నాకు తెలీదు. నేను చూసిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. అమ్మా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి? సరేరా, నేను కూడా ఓ అమ్మాయిని చూశాను. నీకు నచ్చితే ఓకే, లేదంటే నీ ఇష్టం. వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. వాడికి ఎలా నచ్చదో నేను చూస్తాను. అలాగే. ఒరే, అమ్మాయిని చూడరా ఎంత చక్కగా ఉందో. ఒక్కసారి తలెత్తి చూడు. అమ్మా, ఒరే చందు, నా కొడుకుని బాధ పెట్టి నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావురా? నువ్వు ప్రేమిస్తున్నావని నాకిప్పుడో తెలుసు. నీ గురించి అంతా చెప్పారు. అంటే మీ అందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారనమాట. ఏంటి హారిక, నువ్వు కూడా పార్టీ మార్చావా? నీకు అమ్మ అయితే నాకు అత్తమ్మ. అత్తమ్మ అంటే అమ్మే కదా. నేనెప్పుడు అమ్మ పార్టీయే. మీరంతా మిత్రద్రోహులరా. అవును బే,
ఇప్పటి నుండి హారికను మా గ్రిప్లో పెట్టుకున్నావు అనుకో, మేము చెప్పింది వింటావు, లేకపోతే కోతి వేషాలు వేస్తావు. సర్లేరా. అమ్మా నీకు హ్యాపీనే కదా? నా కొడుకు ఎప్పుడు రాంగ్ డిసిషన్స్ తీసుకోడు. అమ్మా పెళ్ళైతే జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటా. నీ ఇష్టం రా. నీకు జాబ్ వచ్చిన తర్వాతే చేసుకో. నీకు యుఎస్ లో జాబ్ చేయాలనుంది కదా, ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అవునమ్మా, యుఎస్ వెళ్ళి సెటిల్ అయ్యి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇండియాలో పెట్టాలి. అదే చిన్నప్పటి నుంచి కోరిక. రే నీ కోరిక తప్పకుండా ఓకే అవుతుంది. నువ్వు హారిక. సర్లేమ్మా, నాకు బాగా ఆకలేస్తుంది. మీ అందరి కోసం మంచి మంచి పిండి వంటలు కూడా తయారు చేశాను, పదండి. రే ఈరోజు ఎందుకంటే బలి ఆడుకున్నాం కదా. వాడి ఫేస్ లో టెన్షన్ చూడాలరా. ఊరుకోండి బే, నాకు టైం రాకుండా పోదు. మీ అందరూ నా చేతికి దొరక్కపోరు. టైం దొరికింది కదా అని ఆడుకుంటారా? ఆడుకోండి, ఏం చేస్తాం, టైం మీది. ఫీల్ అవ్వకరా, జస్ట్ యూఆర్ ఆల్ ఎంజాయింగ్. అవునరా, అమ్మతో ఇప్పట్లో పెళ్ళొద్దన్నావు, ఒకేసారి పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళొచ్చు కదా. వద్దురా, బాగా సెటిల్ అవ్వాలి, బాగా డబ్బు సంపాదించాలి. సర్లే, నువ్వు డబ్బు సంపాదించాలి, మేము కాదను. కానీ హారికను కూడా నీతో తీసుకెళ్తే తను హ్యాపీగా ఉంటుంది కదా. రే నేను హారిక హ్యాపీగా ఉండాలంటే రేపు అమ్మ ఊరెళ్తుంది, రేపు మీరు వెళ్ళి డ్రాప్ చేయాలి. అవునరా, నాకు హారికకి కొంత ప్రైవసీ కావాలి. ఎలాగా 2 రోజుల వరకు అమ్మ ఊర్లోకి రాదు. ఈ 2 రోజులు హారికతో హ్యాపీగా గడపాలి. ప్లీజ్ ప్లీజ్ రా, మీకు దండం పెడతాను, ఈ ఒక్క హెల్ప్ చేయండి రా. ఓకే, రేపు అమ్మని స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాం. మాకేంటి, మీకు అందరికీ ఫుల్ పార్టీరా. ఏంటి పార్టీ ఒక్కటేనా? ఇంకేం కావాలరా? నీ పార్టీకి నువ్వు నీ లవర్తో ఎంజాయ్ చేస్తాం, మరి మేము. ఓ అర్థమైంది, మీకు అన్ని ఎంజాయ్లు కలిపి పార్టీ నేను ఇస్తాను. మీ ఎంజాయ్ మీరు చేసుకోండి. ఇప్పుడు దారిలోకి వచ్చావరా. హలో. హాయ్ డార్లింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సారయ్. బాబు గారికి ఇప్పుడే తెల్లారిందా? నైట్ అంతా ఫుల్ పార్టీ అనుకుంటా. ఏదో కొంచెం, నిన్న అమ్మ మన పెళ్ళికి ఒప్పుకుందని ఫ్రెండ్స్ పార్టీ అడిగితే ఏదో చిన్న పార్టీ, అది సర్లే. మేడం గారు ఏం చేస్తున్నారు? ఏముంది, రోజు చేసేదే. ఎటకారాలొద్దు, ఏదోలా ఉంది డార్లింగ్. ఏదోలా అంటే అబ్బాయి గారికి ఇవాళ ఏమైందో. ఉదయాన్నే నిద్ర లేవగానే నువ్వే గుర్తుకొచ్చావు డార్లింగ్. ఉదయం మాత్రమే గుర్తుకొస్తానా? ఏ రాత్రుల్లో గుర్తురానా? రాత్రుల్లో ఎందుకు గుర్తురావు? అబ్బా, నా పరిస్థితి ఏదోలా ఉంది డార్లింగ్. ఏదోలా అంటే ఏ బాబు గారికి మూడు బాలేదా? మూడంటే ఆ మూడు. మార్నింగ్ మార్నింగ్ మంచి మూడుంది. పక్కనగా నువ్వుంటే. ఉంటే ఏం చేస్తావు? నోరు మూసుకొని ఫ్రెష్ అవురా గబ్బోడా. ఏ డార్లింగ్, ఈరోజు అమ్మ ఊరెళ్తుంది. అమ్మని స్టేషన్కి బద్రీవాల్ డ్రాప్ చేస్తున్నారు. ఇంటికొచ్చే. రాకపోతే? అలా అనకే ప్లీజ్ ప్లీజ్. 2 రోజులు అమ్మ ఇంట్లో ఉండదు, మన ఇద్దరం ఏకాంతంగా ఉండొచ్చు. ప్లీజ్ రారా బంగారం. సర్లే, వస్తాను. థ్యాంక్ యూ డార్లింగ్. ఒరే చందు, సాయంత్రం నీకు వంట చేసి పెడతాను. బయట ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఇంటికొచ్చి తిను. అమ్మ లేదు కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో కాళ్ళు ఇరక్కొడతాను. అమ్మా, నా గురించి తెలీదా నీకు? నీ గురించి తెలుసు కనుకే జాగ్రత్తగా ఉండమని చెప్పి. సర్లే అమ్మా. అమ్మ, సాయంత్రం స్టేషన్ కి బద్రీవాల్ డ్రాప్ చేస్తారు. నువ్వు రావడం లేదా? నాకు వేరే ఇంటర్వ్యూ ఉందమ్మా, అది కూడా యుఎస్ వాళ్ళదే. ఆ ఇంటర్వ్యూ సంగతి ఏదో చూడు, నేను బద్రీ వాళ్ళని తీసుకెళ్తాను. నన్ను బాగా అర్థం చేసుకున్నావు, మా మంచి అమ్మ. అబ్బా, టైం ఎందుకు ఫాస్ట్గా తిరగదు? ఎప్పుడు సాయంత్రం వద్ది? ఏంట్రా ఎంత లేటు?
నువ్వేంట్రా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? నా టెన్షన్ నీకేం తెలుసురా, ఎప్పుడెప్పుడు సాయంత్రం వద్దా అని నా టెన్షన్. సర్లేబే, అంత టెన్షన్ పడే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా. రే ఇంకొంచెం సేపట్లో ఆంటీని స్టేషన్కి తీసుకెళ్తాం. 2 రోజులు పండగే, ఇంకెందుకురా టెన్షన్? మంచినీళ్ళు ఏమైనా తాగుతారా బాబు? వద్దులేమా, ట్రైన్కి టైం అవుతుంది, బయలుదేరదాం. చందు, నువ్వు కూడా ఏదో ఇంటర్వ్యూ అన్నావు కదా, ఎన్ని గంటలకి? 5 గంటల నుంచి 6 గంటల మధ్యనమ్మా. నువ్వు ముందు బయలుదేరు, నేను బయలుదేరుతాను. సరే, ఇల్లు జాగ్రత్త, టైంకి భోంచెయ్యి. ఒరే వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకోండిరా. సరే నాన్న చందు, నేను బయలుదేరుతా. అలాగే అమ్మా, జాగ్రత్త. పదండ్రా. హారిక, అమ్మ బయలుదేరింది, త్వరగా ఇంటికి వచ్చే. ఏంటి ఇంత లేట్? సరే సరే రా. ఏంటి అక్కడే నిలబడ్డావు? నాకు భయంగా ఉంది. భయపడుతున్నావా? ఎందుకు? ఏమో. ఏమో అంటే ఏదో కావాలనే కదా అర్థం? అర్థం నాకు తెలీదు. ఏంటి ముందుకొస్తున్నావు? నిన్నేమీ చేయనులే. వద్దు, దగ్గరికి రావద్దు ప్లీజ్. ఏంటలా చూస్తున్నావు? ఏ, నేను చూడకూడదా? నువ్వు అలా కళ్ళల్లోకి చూస్తుంటే నాకేదోలా ఉంది. ఏదోలా అంటే? ఏమో. అరే, కరెంటు పోయిందే. షిట్, ఇప్పుడే కరెంటు కూడా పోవాలా? చందు, నాకేదో భయంగా ఉంది. చందు, ఎక్కడున్నావు? మన ఇద్దరి మధ్యన కరెంటు కూడా ఇబ్బంది పడుతుంది. అడ్డెందుకులే అని కరెంటు కూడా పోయింది. ఏం చేస్తున్నావు? అందరూ ఏం చేస్తారో నేను కూడా అదే చేస్తున్నాను. ప్లీజ్ నన్ను వదిలేయి, నన్నేం చేయొద్దు. సారీ, రైట్ ఉంది. చుక్కలు కనిపిస్తాయా? ఏంటిది? సిల్క్ స్మిత్ నుంచి చంద్రముఖి వచ్చింది. సారీ. ఇక లాభం లేదు, మ్యాట్రిక్స్ ఫీలింగ్ డబ్బింగ్ కొడతా. అమ్మయ్యా. ఏడ్రా బద్రిగాడు, వెళ్ళి చాలాసేపు అయింది. నీ వేద్దావా, చాలా తొందరగా ఉందిరా నీకు. బైక్ మీద వెళ్ళాలి, మాట్లాడాలి, అక్కడ చూడాలి, తీసుకొని రావాలి. ఇంత పెద్ద ప్రాసెసింగ్ ఉంది ఇక్కడ. ఇదేమైనా చిన్న మ్యాటర్ అనుకున్నావు అబ్బే? తట్టుకోలేకపోతున్నా, ఎప్పుడని ఇక్కడ వెయిటింగ్. సేమ్ ఫీలింగ్ ఇక్కడ. రే జానీ, వాడు వచ్చేటప్పుడు కూల్ డ్రింక్స్ తెమ్మని చెప్పి ఫోన్ చేయరా. రే వద్దురా, బైక్ మీద వచ్చేటప్పుడు ఫోన్ చేయడం అంతగా బాగోదురా. నేను వెళ్ళి తీసుకొస్తాను మామ. నువ్వు చెప్పింది కరెక్టే. సరే నువ్వు వెళ్ళి త్వరగా వచ్చి. సరే మామ. ఎరా తీసుకొచ్చావా? కావాల్సిన తీసుకొచ్చా మామా. ఏడు రీడ్ ఇంకా రాలేదు. నేనే లేట్ అనుకున్నా, వీడేంట్రా నాకన్నా ఇంకా లేట్ చేస్తున్నాడు. వీడి దెబ్బకి ఇంకో హాఫ్ బాటిల్ తాగాల్సిందే మామ.
ఇదే మనం ఉండిపోయేది. హ్యాపీగా ఉండొచ్చు. పద లోపలికి వెళ్దాం. రే ఎంత లేటు, ఇప్పటికే చాలా టైం వచ్చేసారు. ముందు లోపల రండి. జూహి, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. వీడు జానీ, వీడి నంద. రే, అమ్మాయి పేరు జూహి. హాయ్. జూహి, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆగువే, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇంకా మనం 5 రోజులు పండగ చేసుకోవాలి. సర్లే, నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఈలోపు సెటప్ రెడీ చేయండి. మనం మందు అవుదామా? ఈ 5 రోజులు మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. చేద్దాం మామా. మన భాష, నిఖిల్, రాజు, చక్రి వాళ్ళు కూడా ఉంటే బాగుండు కదా మామా. ఇప్పుడు వాళ్ళ షెడ్యూల్ బిజీ కదా. ఇప్పుడైతే ఇక్కడ ఎంజాయ్ గురించి ఆలోచిద్దాం. సరే మామా. ఏంట్రా, నేను రాకముందు అప్పుడే ఖాళీ చేసేసినట్లున్నారు. మామా 2 అవర్స్ నుంచి టెన్షన్ తట్టుకోలేక మేమిద్దరం ఫుల్ కొట్టేశాం. కంగారు పడక మామా, 5 రోజులు సరిపడా సరుకు తెచ్చాం. రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. మార్నింగే వెళ్ళి విష్ చేయాలి. మందు ఎక్కువ నిద్రపోయాను అనుకో, నా గర్ల్ ఫ్రెండ్ జీవితంలో నన్ను దగ్గరకు కూడా రానివ్వదు. ఓ, రేపు సింధు బర్త్డే. అయితే రేపు ఇక్కడ అయ్యి ఖర్చు మొత్తం నీదేరా. ఇలా అన్నీ మనకి ఖర్చు వస్తున్నాయిరా మావా. అవునరా. Feel your heartbeat. ఏరా, ఏదేదో ఊహించుకున్నట్టున్నారు. ఎంజాయ్ చేసే ముందు ఊహలు ఎందుకురా? నాకు తెలిసి ఇలా ఊహించుకున్న వాళ్ళు ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేరు. అంత సీన్ లేదు ఇక్కడ. అందమైన అమ్మాయిల్ని కూడా ఊహించుకోవాలా? ఫిగర్ చూడండి రా. ఇదిగో తీసుకో. ఇలాంటి లెగ్ పీస్లు నాలాంటి అమ్మాయిలు తినకూడదు. కండలున్న లెగ్ పీస్ ని మీలాంటి మగాళ్ళు మాత్రమే తినాలి. ఇదిగో తీసుకో. ఇదిగో ఈ లెగ్ పీస్ తీసుకో. నాలాంటి ఆడపిల్లలు ఇలాంటి బోన్సే తినాలి. Feel your heartbeat. వావ్, కండలున్న లెగ్ పీస్కి బోన్స్కి ఇంత తేడా ఉందన్నమాట. ఏంట్రా ఇప్పటికే లేట్ అయింది, ఇంకా లేట్ ఏంటి? నేను ఒకటి ఆలోచిస్తున్నాను. దానికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ముగ్గురు పేర్లు కాగితాల మీద రాసి టేబుల్ పైన వేస్తే ముందెవరి పేరు వస్తే వారిదే ఈ శుభరాత్రి. ఇదైతే బాగున్నట్టుందే.
ఆగాగు. ఏంటి? అలా థ్రిల్లింగ్ ఉండదని మేము ముగ్గురం ఇలా ప్లాన్ చేసుకున్నాం. సరే, మీ ఇష్టం. చీటీలు వేయి. జూహి, మా ముగ్గురిని ఎంటర్టైన్ చేయబోయేది నువ్వే కాబట్టి వరుసగా నువ్వే చీటీలు తీ. నీ అదృష్టం కూడా ఉండాలి కదా. అలాగే. ఇప్పుడు మీ ముగ్గురు చీటీలు ఓపెన్ చేయండి. ఎంజాయ్ చేద్దాం. రే జానిగా, నువ్వేరా ఫస్ట్. ఇందాక నుండి ఏవేవో కలలు కంటున్నావుగా. జస్ట్ గో అండ్ ఎంజాయ్. ఏంటి అలా చూస్తున్నావు? జానీ, మందెక్కువ తాకరా. మందెప్పుడు లిమిట్గా తాగాలి. ఎంత తక్కువ తాగితే అంత మంచిది. రే, మంది ఎక్కువైందనుకో ఏ పని కానిచ్చకుండా హాయిగా నిద్రపోతావు. ఖర్చు పెట్టినంతా వేస్ట్ అయిపోతుంది. సర్లేరా, చూస్తూ ఉనండి. ఈ రాత్రంతా బిడ్డ పై నుంచి బయటికి వచ్చేదే లేదు. అంతేకాదు, అవసరమైతే ఈ రాత్రి రేపు పగలు కూడా బెడ్రూమ్ నుంచి బయటికి రాకుండా ఎంజాయ్ చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఎంత సెక్సీగా ఉన్నావు, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా. పిచ్చెక్కిపోతుంది నేను చూస్తుంటే. ఇంకానా ఎంతసేపు ఇలా? ఎందుకంత తొందర? ఇప్పుడు స్టార్ట్ చేస్తే రేపు సాయంత్రం వరకు నీదేగా. నీ ఇష్టం వచ్చినట్టు పండగ చేసుకోవచ్చు. ముందు ఈ పెగ్గు తాగు డార్లింగ్. ఇప్పుడు చెప్పు, ఏంటి రెడీయా? ఐఎమ్ రెడీ. కమ్ ఆన్. Feel your heartbeat. ఏం లేదు, నా లవర్ గుర్తొచ్చింది. నో ప్రాబ్లం. నాలో నీ లవర్ని ఊహించుకో, ఎంజాయ్ చేయి. అంతేకాదు, ఎంజాయ్ చేసే దానిలో ఇంకో స్టైల్ కూడా ఉంది తెలుసా? ఇంకో స్టైలా? అదేంటి? ఇలాంటివి ఇంగ్లీష్ సినిమాలో చూడడం తప్పితే రియల్గా సూపర్. ఎలా ఉంది? స్వర్గం కనబడుతుంది. స్వర్గం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు చేస్తుందే కదా. స్వర్గం అంటే ఇప్పుడు కనిపిస్తుంది. స్వర్గం అంటే ఇప్పుడు కనిపిస్తుందిరా.
ఎక్కువ తాగి ఊగుతూ వెళ్ళాడు. ఇద్దరు తాగి మొత్తగా నిద్రపోతున్నట్లున్నారు. నిద్రపోయినా ఎంజాయ్ చేసినా ఈరోజు వాడి కౌంటర్ స్టార్ట్ అయిందిరా. రేపు నీ కౌంటర్ స్టార్ట్ అవుతుంది. అమాయకమైన ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారా? నీలాంటి కుక్కల్ని ఒక్కడిని కూడా వదిలిపెట్టండి. ఎవరిని వదిలిపెట్టండి, ఎవరిని. ఏం చేస్తున్నాడేంటి? ఓ గంట పడుకుంటానన్నాడు. ఏమైనా వాడు మంచి రసికుడురా. వాడు జీవితాంతం నిద్రపోతాడు. ఇంకా 2 రోజుల్లో మిమ్మల్ని కూడా నిద్రపుచ్చుతా. నిజానికి లెగ్ పీస్ కి చాలా చరిత్ర ఉందన్నమాట. బోనుకు కూడా ఉందిరా. చెయ్యండ్రా, ఎంజాయ్ చెయ్యండి. మీ చరిత్రను కూడా ముగించబోతున్నా. వాడు ఫస్ట్ నుండి అంతే. ఎక్కడికి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వాడు ముందు ప్రిఫర్ చేసేది ఓన్లీ లెగ్ పీస్ మాత్రమే. అది కూడా కండ లావుగా ఉండాలంటాడు. ఓకే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. జానీగాడేమో కానీ జూహీ మాత్రం టైం వేస్ట్ చేయకుండా వెళ్తుందిరా. వాడొక్కడికే న్యాయం చేస్తుంది అనుకుంటే ఎలారా? మనకు కూడా న్యాయం చేస్తుంది. సర్లే, తాగించాలు. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. మామా, నాకు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఉదయాన్నే వస్తానని చెప్పా. లేట్ అయిందనుకో రేపంతా నాతో మాట్లాడదు. ముందు నువ్వు వెళ్ళి పడుకోరా, లేకపోతే నీ లవర్ నీతో గొడవ పడుతుంది. నేను లేట్గా లేస్తే నా ఇంటర్వ్యూ దొబ్బుతుంది. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ రా. టైం 10. ఈరోజు సింధు బర్త్డే, త్వరగా వెళ్ళాలి. అమ్మో, ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. అర్జెంటుగా వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ రా. ఏ సింధూరా? అవునా? ఎక్కడున్నారా? ఆన్ ది వే డార్లింగ్. హ్యాపీ బర్త్డే రా. ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ రా. ఇదిగో మన బద్రిగాడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇవాళ వాడికి ఇంటర్వ్యూ. ఇటెవరా? హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ అన్నయ్య. సరే, వాడితో మాట్లాడు. 5 నిమిషాల్లో వచ్చేస్తారా? ఉంటా. రే సరే, సాయంత్రం వరకు సింధుతో ఎంజాయ్ చేయి. నేను వచ్చేటప్పుడు కాల్ చేస్తా. ఓకే మావా, వెళ్దామా? సరే, ఒక మాట ఆవిడతో చెప్పేద్దాం. పద. జూహీ, ఇద్దరం బయటికి వెళ్తున్నాం. సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తాం, సరేనా? ఏంటి జానీగాడు ఇంకా నిద్రలాగోలేదా?
ఇంతకు ముందే నిద్రపోయాడు. మీరొచ్చినా లేపొద్దని చెప్పమన్నాడు. సర్లే, ఎలాగో సాయంత్రం వరకు రాం కదా, ఫుల్గా ఎంజాయ్ చేయండి. రారా పోదాం. రే మామా, నా ఇంటర్వ్యూ అయిపోయి కాల్ చేస్తారా? వద్దులే, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేనే నీకు చేస్తా. అలాగే లేరా, నేను డిస్టర్బ్ చేయను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఓన్లీ థ్యాంక్స్ మాత్రమేనా? ఇంకేమీ లేదా? ఈరోజే పుట్టాను కదా, ఇంకేముంటుంది. మన పెళ్ళైన తర్వాత అన్నా మరి ఇప్పుడు తప్పు అనిపించట్లేదా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఈ రోజే పుట్టినా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ముద్దు వచ్చేస్తాను. ఆగు, ముద్దు పెట్టుకోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఎప్పుడు? మన పెళ్ళైన మొదటి రాత్రికి మొదటి ముద్దు. ఆ రోజే తీయని రాత్రి. ఏ ఆడపిల్లకైనా జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన కళ. అప్పటి వరకు ఆగాల్సిందే. సర్లే, అందరు లవర్స్ మనలాగే ఉన్నారా? అందరితో మనకు పనిలేదు, నేనలా అనుకున్నానంతే. వద్దులే, నువ్వు సీరియస్ అవ్వకు. అసలే నీ పుట్టినరోజు. ఈ రోజంతా హ్యాపీగా నాతో గడపాలి. చెప్పి ఎక్కడికి వెళ్దాం? నందు, నువ్వు నాతో ప్రేమగా ఉండి ఎక్కడ తీసుకెళ్ళినా పర్వాలేదు. ఐ లవ్ యూ రా. ఐ టు లవ్ యూ రా బంగారం. Okay, shortly I will inform you. Thank you, sir. Okay. May I come in, sir? Yes, come in. Good morning, sir. Morning. Please. Tell me about yourself. Hi, sir. This is Badri, coming from Nellore. I have completed MBA in Nagarjuna University. Coming to my parents' details. My father name is K. Kotesra. He is an employee. My mother name is Sarojini. She is a housemaker. I have one younger brother. He is also studying B.Tech. Coming to my hobbies. Playing cricket, listening music. Okay. You are selected. Thank you, sir. Okay. బాయ్ సింధు, స్టేషన్కి వెళ్ళాలి. నేను వెళ్ళి డాడీని పికప్ చేసుకోవాలి. థ్యాంక్స్ రా, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజంతా నీతో గడిపినందుకు ఐ యామ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, దాన్నే ఉందిలేరా. బాయ్. ఓకే, బాయ్ రా. హలో బద్రి, ఎక్కడున్నావు? నేను రోడ్ నెంబర్ 12లో ఉన్నాను రా. నేను ఇప్పుడే సింధుని డ్రాప్ చేసి కాఫీ డే దగ్గర వెయిట్ చేస్తున్నాను. అక్కడికి వచ్చేయి, మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే, అలాగే. నేను కూడా 15 నిమిషాలు వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం, సరేనా? సరే, బాయ్. ఓకే, బాయ్ రా.
బాగా చెప్పావా? ఏంటి జూహి, మా వాడికి క్షణం కూడా వదిలిపెట్టినట్లేడు? జానీగాడు రాత్రి నుండి రూమ్కి పర్మనెంట్ అయిపోయినట్టున్నాడు. అవునవును. పోనీలే, రేత్రి పగలు బాగా కష్టపడ్డాడు కదా, ఈ రాత్రి కూడా నిద్రపోతాడేమో. నిద్ర లేపొద్దని మరీ మరీ చెప్పమన్నాడు. ఆహా, వాడి కుంభకర్ణుడికి స్వయాన మేనల్లుడు, నిద్రపోతూనే ఉంటాడు. సర్లే, ఈ రాత్రి నా రాత్రి. జూహి, నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయిన ఆ రూమ్కి వచ్చాయి, నేను ఫ్రెష్ అవుతాను. అవును, జానీగా నేను రాత్రి అనగా రూమ్కి తీసుకెళ్ళావు, ఫుల్గా ఎంజాయ్ చేయించి నిద్రపుచ్చావు. ఈ రాత్రి నుండి రేపు సాయంత్రం వరకు నందగడి పని కూడా అంతే కదా? ఈ రాత్రికి వేడికి స్వర్గం చూపిస్తాను, రేపు నీకు స్వర్గం చూపిస్తాను. Feel your heartbeat. రే మామ, ఈరోజు రాత్రి రేపు పగలో ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. చేయరా, ఆల్రెడీ వాడు కృషి చేసి నిద్రపోతున్నాడు, నువ్వు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి నిద్రపోరా. రే మామ, నా టైం దగ్గర పడినట్టుంది. జూలీ, మా వాడితో మంచి కృషి చేయించు. నేను వచ్చిందే మీకు స్వర్గం చూపించడానికి. మీ ఫ్రెండ్ జానీ నిన్ననగా రూమ్కొచ్చాడు, హాయిగా స్వర్గాన్ని చూపించాను. ఇప్పుడు స్వర్గంలో నిద్రపోతున్నాడు. అబ్బా, ఏమో అనుకున్నా, స్వర్గం గురించి బాగానే తెలుసు. అయినా ఏ మగాడికైనా నీలాంటి అందగత్తెలే కదా స్వర్గాన్ని చూపించేది. ఈ రాత్రి నుండి ఆ స్వర్గాన్ని నాకు చూపించు. తప్పకుండా. ఏంటి బద్రి, నీకు స్వర్గాన్ని చూపిస్తానులే, నీ వంతు రేపు రాత్రికి కదా, వెయిట్ అండ్ సీ. రే, జూహీని తీసుకుని త్వరగా లోపలికెళ్ళు. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే తన కళల్లోనే నాకు స్వర్గం చూపించేలా ఉందిరా. నందా, వెళ్దామా? యా, గుడ్ నైట్ రా, స్వీట్ డ్రీమ్స్. Come on. Hey. చావురా, చావు. జానీగానే అనుకున్నా, నందగాడు కూడా వెరీ ఫాస్ట్. వీడంతా రివర్స్ గాడ్లా ఉన్నాడు. చచ్చాడు, ఇడియట్.
నిన్న రాత్రి అనగా బెడ్రూమ్లోకి వెళ్ళిన జానీగాడు కనీసం ముందు పార్టీ కన్నా వస్తాడో లేదో. ఇంకెంతసేపు నిద్రపోతాడయ్యా తవా? వెళ్ళి లేపితే పోలా? నీ అబ్బా, ఎంతసేపు నా నిద్రపోయేది? బహుశా ప్రపంచంలో నువ్వు ఒక్కడవే అనుకుంటా ఇంతలా నిద్రపోయేది. రేయ్, ఎంత ఫిగర్తో ఎంజాయ్ చేస్తే మాత్రం మరీ ఇంతలా నిద్రపోవాలా? నువ్వు ఇలా నిద్రపోతావని తెలిసే ఇంతవరకు నేను డిస్టర్బ్ చేయలేదు. రేయ్, కనీసం వచ్చి నాకు కంపెనీ ఇవ్వరా? రే నీ అబ్బా, రే లేవరా రే. నందు, ఓ మై గాడ్, నందు! రే నందు, డోర్ తీరా రే. రే నందు, డోర్ తీరా రే. రే జానీ చచ్చిపోయాడా రే. రే డోర్ తీరా రే. రే నందు, రే డోర్ తీరా రే. డోర్ తీరా రే, జానీ గారు చచ్చిపోయాడా రే. తీరా రే. కాదురా రే, చూసి చంపేసినట్టుందిరా రే. నందు రే, తలుపు తీరా రే. రే నందు, రే డోర్ తీరా రే. నందు, నందు రే, నందు రే, తీరా రే. నందు రే. లేవరా రే. రే నందు, లేవరా రే. నందు, లేవరా రే. రే నందు. ఎవరా నువ్వు? ఎందుకు మామూలు చెప్తున్నావు? చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నువ్వు? ఎందుకు వాళ్ళిద్దరిని చంపావు? వాళ్ళిద్దరే కాదు, నెక్స్ట్ టార్గెట్ నువ్వే. మేమేదో సరదాగా ఎంజాయ్ చేయాలని తీసుకొచ్చుకుంటే మమ్మల్ని చంపాలని చూస్తావా? నేనెవరో నీకు తెలియదు కదూ? తెలీదు కదూ? అవునరా, తాగిన మైకంలో ఏం చేస్తారో మీలాంటి మృగాలకేం తెలుస్తుందిరా? తాగితే కూతురు పక్కన పడుకుంటారు, చెల్లెలు పక్కన పడుకుంటారు. తెలియని మూర్ఖపు మగజాతిని ఊరుకుని వదలకూడదురా. చావురా, చావు. నీలాంటి పశువుల వల్లేరా నా జీవితం వ్యభిచారిగా మారింది. ఏదో ఒక రోజు ఎక్కడో చోట మీరు దొరుకుతారని వెతుక్కుంటూనే బ్రతికాన్రా. కానీ ఇప్పటికే దొరికారా నా కొడకల్లారా. చావురా, చావు, చావురా. బాగా చూడరా, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడరా. నేనెవరో గుర్తుకొస్తుంది. ఏరా, గుర్తుకు రావడం లేదా? సరిగ్గా 2 ఏళ్ల క్రితం. మానసా, మానసా, నిద్ర లేమ్మా. మానసా, మానసా, అబ్బా లేమ్మా. టైం 9 అవుతోంది. ఆడపిల్ల ఇంతసేపు నిద్రపోకూడదు. అబ్బా లేమ్మా. అప్పుడే
తెల్లారిందమ్మా. అవునమ్మా, ఆడపిల్లలు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటే ఆడపిల్లలకు అందం. ఏంటమ్మా? సర్లేమ్మా, వెళ్తున్నానులే. త్వరగా స్నానం చేసిరా అమ్మా. సరేమ్మా, వస్తానులే. కూర్చోమ్మా. ఇప్పుడు వడలేనమ్మా, నాకొద్దు. నాకు చాక్లెట్ కావాలి. లేదమ్మా, ముందు టిఫిన్ తినాలి. ఎవరబ్బా? తింటుండమ్మా, ఇప్పుడే వస్తా. రారా తమ్ముడు. ఎలా ఉన్నా అక్క? బాగున్నా. మానస ఎలా ఉంది? అదిగో టిఫిన్ చేస్తోంది. నువ్వు కూడా రా, టిఫిన్ చేద్దు గాని. పద. కూర్చో తమ్ముడు, నీకు కూడా టిఫిన్ పెడతా. హాయ్. హాయ్ మామయ్య. నా కోసం ఏం తెచ్చావు మామయ్య? నీకు ఇష్టమైన చాక్లెట్లు తెచ్చానమ్మా. ఐ థ్యాంక్ యూ. మానస, చాక్లెట్ తర్వాత తింది గాని ముందు ఈ వడ తిను. ముందు చాక్లెట్ తింటా, తర్వాత వడ తింటానమ్మా. అది కాదమ్మా. మామయ్య, నువ్వైనా చెప్పు. అలాగే తిందువు గాని ముందు ఈ మామ చెప్పింది వింటావు కదూ? చెప్పు మామయ్య. గుడ్. ముందు టిఫిన్ చేసావనుకో బలం వస్తుంది, ఆ తర్వాత చాక్లెట్ తినొచ్చు. అలా అయితే సరే. అమ్మా, నాకు ఇంకో వాడి పెట్టు. సరే తినమ్మా. ఆ చాక్లెట్ పక్కన పెట్టమ్మా. ఇటు ఇయ్యమ్మా, నేను తీసిస్తా. నేనే తీసుకొని తింటా. నేను తీసిస్తానమ్మా. చూసావా తమ్ముడు, దానికి వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా అమాయకంగానే ఉంది. ఒక తల్లిగా దాని చిలిపితనం చూసి సంతోషించాలో, లేక వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పెరగలేదని బాధపడాలో అర్థం కావడం లేదు తమ్ముడు. బాధపడకక్క. మానసాన్ని కేరళకి తీసుకెళ్లి ఆయుర్వేద వైద్యం ఇప్పిద్దాం. నేను ఆల్రెడీ మాట్లాడానక్క. ఇంకో 4 రోజులు వెళ్దాం. అలాగే. మానసకి అంత నయమయ్యి మంచి మనిషిగా మారుతుంది. తమ్ముడు, నువ్వు మా కోసం ఎంతని చేస్తావు? మీ బావ పోతూ పోతూ దాన్ని నన్ను తీసుకుపోతే ఎంత బాగుండేది. మేమిద్దరం బతికి నిన్ను బాధ పెడుతున్నావు. అక్క, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీలోని నా నుండి ప్రవహించేది ఒకే రక్తం. నువ్వేమి పరాయిదానివి కాదు. నిన్ను మానసాన్ని చూసుకోవడం నాకు పెద్ద బరువేమి కాదు. నాకంటూ ఎవరున్నారు చెప్పు? నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టద్దు. ఇంకోసారి నువ్వు నెగిటివ్గా ఆలోచించావనుకో నా మీద. ఏ రోజుకైనా నా మేనకోడల్ని మంచి మనిషిగా చేసి నీ కళ్ళలో ఆనందాన్ని చూడాలని ఉంది. అంతేకాదక్క, మానసకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా నాది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు? నువ్వు నా తమ్ముడిగా పుట్టావు. అంతా నీ ఇష్ట ప్రకారమే జరిపించు. అక్క, పక్క పోర్షన్ ఖాళీగా ఉంది, అది అద్దెకివ్వచ్చు కదా. కనీసం ఎంతో కొంత ఖర్చులకు వస్తుంది కదా. అలాగే రా తమ్ముడు, ఎవరన్నా వస్తే ఇస్తాను. చాక్లెట్ అయిపోయింది మామయ్య. ఓకేనమ్మా, నేను వెళ్ళి 5 చాక్లెట్ తీసుకొస్తాను, సరేనా? మా మంచి మామయ్య. అక్క, నేను వెళ్ళొస్తాను. మానస జాగ్రత్త. అలాగే. ఒరే, చందుని ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? కరెక్టే అమ్మా, ఎవరైనా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది. మా డాడీకి తెలిసిన సైకాట్రిస్ట్ ఒకళ్ళు ఉన్నారు. మా డాడీతో మాట్లాడి ఒకసారి ఆయన దగ్గర తీసుకెళ్దాం. అమ్మా, మీరు వెళ్ళి చందుగారి దగ్గర ఉండండి. ఏదైనా పాలు కానీ జ్యూస్ కానీ ఇవ్వండి. సరే నాన్న. రే, వాడిని మాట్లాడుతుంది సైకాట్రిస్ట్ కాదురా. ఇంకెవరురా? ఏదైనా ఆయుర్వేదమా? కాదు. ఎంత మంచికైనా, ఎలాంటి జీవితం నాశనం చేసుకున్న వాడికైనా ఇలాంటి మంది ఇస్తే చాలురా. ఎందుకంటే ప్రతి మగాడిలో కామనాడులు కదలాడితే నీరసించిన మనిషి కూడా మొగాడిలా మారుతాడు. ఆడదాని వాసన, ఆడదాని సుఖం ఉంటే ఎలాంటి మూర్ఖుడైనా సరే మారాల్సిందే. అందుకే మనం వెంటనే
హాట్గా ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఎస్, ఇదేదో బాగుందిరా. రండిరా. రే ఆగరా, ఏంది ఓ టెన్షన్ పడిపోతున్నావు? ఏంది టెన్షన్ పడుతుందిరా. ఇక్కడేమో ఈ సాయంత్రం రూమ్ ఖాళీ చేయమని ఓనర్ తెగకూడో పెట్టేస్తున్నాడు రా. ఖాళీ చేయకపోతే సామాన్లు బయటికి ఇసిరేస్తాడు. అది నా టెన్షన్. టెన్షన్ ఎందుకురా? జానీగాడు వెళ్ళాడు కదా, ఏదో ఒక టూలెట్ చూసుకుని వస్తాడులే. అదిగోరా వాడు వస్తున్నాడు, ఏదో ఒకటి దొరుకుంటుంది. యారా జానీ, టూలెట్ కూడా దొరికిందా? దొరికిందిరా. చాలా దగ్గర బ్యాచిలర్స్కి ఇవ్వనున్నారు, కానీ ఒకచోటు చూశాను, వాళ్ళు బ్యాచిలర్స్కి ఇస్తారా లేదా అన్న డౌట్. డౌట్ ఎందుకురా, వెళ్ళి చూస్తే పోలా? సరే పదండి రా, వెళ్ళి చూద్దాం. ఇదేరా ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఎవరు బాబు? టూలెట్ చూసి రెంట్కి వచ్చాం. ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, మీకు నచ్చితే ఉండొచ్చు. మేడం, మేము బ్యాచిలర్స్ మేడం. పర్వాలేదు, లోపలికి రండి. రండి బాబు. స్టెప్సే ఎంత బాగుంటే ఇల్లు ఇంకెంత బాగుంటుందో కదరా. కదా, డిజైన్ బాగుంది కదా. ఇదే మేము రెంట్కి ఇవ్వబోతున్న ఇల్లు. బాగుందండి. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా వాడుకోవచ్చు. చాలా బాగుంది కదా. బాగుందిరా. ఓకే మేడం, మాకు నచ్చింది. మరి రెంట్ విషయం? రెంట్ 10,000. మేడం కొంచెం ఎక్కువేమో. 8,000 చేసుకోండి మేడం, మేము ముగ్గురమే ఉన్నాం. సర్లే గాని 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అమ్మా ఆకలేస్తుంది, మా అమ్మాయి చాక్లెట్ తెస్తున్నాడు, ఇంకా తేలా. అరవకు బాబు, మా అమ్మాయి అంతా చిన్నపిల్ల మనస్తత్వం. మేడం, భగవంతుడు అందరికీ అన్ని కరెక్ట్గా ఇస్తే మనం మనుషులు ఎందుకు అవుతాం మేడం? ప్రతి ఇంట్లో ఏదో సమస్య, ఏదో బాధ ఉంటుంది. సమస్య బాధలేని ఇల్లు ఒకటి చూపించండి చూద్దాం. మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే సంతృప్తి పడాలి. చాలు బాబు, ఆ మాట చాలు. మీరు నాకు పుట్టకపోయినా ఏ తల్లి కన్న బిడ్డలో మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మీరు నన్ను మేడం అని పిలవద్దు, అమ్మ అని పిలవండి. చూడు మాన్సా, ఇక నుంచి నీకు 3 కజిన్లు. అంటే మా ముగ్గురిని కజిన్స్ అని పిలవాలి. కజిన్ కజిన్ కజిన్. ఎవరు పెద్ద కజిన్, ఎవరు చిన్న కజిన్, ఎవరు బుల్లి కజిన్ అమ్మా? ఎవరిని పిలవాలి? ఇదిగో వీడు పెద్ద కజిన్, నేను రెండో కజిన్, వీడు చిన్న కజిన్. వల్లే వల్లే వల్లే. పెద్ద కజిన్, చిన్న కజిన్, బుల్లి కజిన్. నాకు 3 కజిన్లు కదా అమ్మా. అంటే రోజు నాకు 3 చాక్లెట్లు వస్తాయి కదమ్మా? అవునమ్మా, నీకు రోజు 3 చాక్లెట్లు వస్తాయి. అబ్బే అదేం లేదు బాబు, దానికి చాక్లెట్లు పిచ్చి. ఇంటికి ఎవరొచ్చినా చాక్లెట్లు కావాలని మారం చేస్తుంది. పర్లేదమ్మా, చిన్నపిల్ల కదా. సరే మనం వెళ్ళి సామాన్లు తీసుకొద్దాం. ఓకే, సామాన్లు తెచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తాం. మేము వచ్చేటప్పుడు నీకు 3 చాక్లెట్లు తీసుకొస్తాం, సరేనా? బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్. మొత్తానికి మంచి రూమ్ దొరికిందిరా. ఒరే, లేట్గా వెతికినా కానీ మంచి ఫ్లాట్లో దిగాంరా. మీకేమిరా, వాడేమో టెన్షన్ పడుతుంటాడు, నువ్వేమో ఎక్కడెక్కడో తిరుగుతుంటావు, మధ్యలో నేనేగా తిరగాల్సింది. రే, వానరం వచ్చినట్టుందిరా. ఈ టైంలోనా? సర్లే బే, ఈ సంతంతా తీసి సోఫా కింద పెట్టండి, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తా.
మీరా ఆంటీ? మీకోసం పాయసం తెచ్చాను, తీసుకో బాబు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీనా? పార్టీ చేసుకుంటే చేసుకున్నారు కానీ గొడవ చేసుకోకండి. క్యారియన్ తీసుకో. ఈ రోజుల్లో తెలియదు ఎవరికి చెప్పు. ఆవిడ మాత్రం బ్యాచిలర్స్ తాగరని ఎందుకు అనుకుంటుంది? అన్నీ తెలిసే బ్యాచిలర్స్కి రూమ్ ఇచ్చింది. సర్లేబే, సీన్ క్రియేట్ చేయకుండా సిప్ చేయండి. రేయ్, మనం ఇక్కడ హాయిగా మందు తాగుతున్నాం, కానీ నా మనసుకి చాలా బాధగా ఉందిరా. రేయ్, ఇలాంటప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలా రా? మనం జీవితాంతం తాగుతామారా? నేను అనేది మన గురించి కాదు, తాగేదాని గురించి అంతకన్నా కాదు. చందుగడు గుర్తొస్తున్నాడు రా, వాడి పరిస్థితి గురించి మాట్లాడుతున్నా. రేయ్, వాడిని ఎలాగైనా మామూలు మనిషి చేయాలరా. దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటిది? ఏం లేదురా, ఏదైనా ఒకరోజు వీలైతే మంచి కత్తి లాంటి ఫిగర్ని తీసుకురావాలి మామ. రేయ్, చందుగాడు మామూలు మనిషిగా మాట్లాడడానికి ప్లాన్ చెప్పరా అంటే నువ్వేంట్రా అమ్మాయిలు అదేదో మాట్లాడుతున్నావు? నేను చెప్పేది కూడా వాడు మారడానికేరా. అదెలారా? హారిక చనిపోయినప్పటి నుంచి వాడు ఒక సైకోగా మారాడురా. అక్క, వచ్చే వారం నాకు తెలిసిన డాక్టర్ యూఎస్ఏ నుంచి వస్తున్నారు. ఆయన రాగానే మానసిని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అలాగే తమ్ముడు, నువ్వు తీసుకెళ్ళి. ఎవరై ఉంటారు? వస్తున్నా. ఓ మీరా, రండి బాబు. టైంకి మా తమ్ముడు కూడా ఉన్నాడు, పరిచయం చేస్తానండి. తమ్ముడు, వీళ్ళే మన ఇంట్లో అద్దెకుండేది. హాయ్ సార్. ఏంటి అందరూ జాబ్ చేస్తున్నారా? లేదు సార్, జాబ్ సెర్చింగ్లో ఉన్నాం. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఒకసారి అమ్మ కూడా చెప్పేద్దామని. చిట్టేదమ్మా, నిద్రపోతోంది, ఇంకా లేవలేదు. పోనీలేమ్మా, చిన్నపిల్ల కదా, పడుకొని. సరేనమ్మా, మాకు టైం అవుతుంది, మేము బయలుదేరతాం. టిఫిన్ చేసి వెళ్ళండి బాబు. వద్దమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. బాయ్ సార్. ఉంటాం సార్. బాయ్. అలాగే. సరే అక్క, నేను కూడా బయలుదేరతాను. అలాగే తమ్ముడు. అక్క, మానసిని ఊరికే తిట్టకు, దాని ఇష్టం వచ్చినట్లు ఉన్నాయి. ఇంకొద్ది రోజుల్లో డాక్టర్ వచ్చేస్తాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సరే అక్క, నేను బయలుదేరతాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళరా. రే నిఖిల్. ఏ బద్రి, నువ్వేంటి ఇక్కడ? ఇంటర్వ్యూకి వచ్చాను రా. నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను రా. ఓకే ఓకే, సరే సరే పద, నేను బయట వెయిట్ చేస్తాను. సరేరా. రే నిఖిల్, చాలా రోజులైంది నిన్ను కలుసుకొని. అవునరా, నందు జాని వాళ్ళు ఎక్కడరా? వాళ్ళకి మెసేజ్ పెట్టాను రా, ఈ పాటికి వస్తుంటారు. అవునరా, చక్రి, భాష, రాజు ఏం చేస్తున్నారు రా? సిటీలో ఉండారా, మనం ఫోన్ చేస్తే ఇప్పుడే వచ్చి వాలిపోతారు. అదిగోరా, వాళ్ళు వచ్చేసారు. హే హాయ్ నందు. హాయ్ రామమ్మ, ఎలా ఉన్నారా మన గ్యాంగ్? అందరూ ఫుల్ హ్యాపీ. ముగ్గురు జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ ట్రయల్స్ లో ఉన్నా. మేము కూడా ట్రయల్స్ లో ఉన్నారా. రేయ్, మనం ఈ రోజు రాత్రికి ఫుల్ పార్టీ, వాళ్ళ ముగ్గురికి ఫోన్ చేసి రమ్మను. అందులోనూ కొత్త ఫ్లాట్ తీసుకున్నాం, అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే నేను వెళ్ళి అందరితో కలిసి వస్తా. ఓకే బాయ్. ఓకే బాయ్ రా. బాయ్ రా. బాయ్ రా. బాయ్. రే, ఈరోజు రాత్రికి అయ్యే ఖర్చు మొత్తం రాజు, భాష, చక్రిగళ్ళ మీదే పడాలి. ఎందుకంటే జాబ్ వచ్చినా ఇంతవరకు మనకు పార్టీ ఇవ్వలేదు. సరే, ముందు మన ఫ్లాట్కి వెళ్దాం. సరే కదరా. రేయ్, చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలిసి ముందు తాగుతున్నారా, చాలా హ్యాపీగా ఉందిరా. అవునరా, మేము నలుగురేం ఒక దగ్గర, మీ ముగ్గురేం ఒక దగ్గర, ఇదేం బాగలేదురా. రే, అందరం ఒక దగ్గర ఉంటే రోజు భలే ఎంజాయ్ చేయొచ్చు కదరా. అయినా ఆ రోజులే వేర్రా. ఆ రోజు గురించి ఆలోచిస్తే రాదు, ఈ రోజు గురించి ఆలోచించండి. ఆపండ్రా, ముందు ఈ చందుగాడి గురించి ఆలోచించండి. వీడిని రూమ్ తీసుకురావడానికి నానా తిప్పలు పడ్డాం. ఈ రోజు నుండి అయినా చందుగాడి మనసు మార్చడానికి మన శ్రద్ధ తీసుకోవాలరా. రేయ్, నేను అనుకున్న ట్రీట్మెంట్ ఇచ్చేస్తే పోలే. రేయ్, ఏదో ఒక రోజు ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి మన చందుగాడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే కనీసం ఒక మార్పు అయినా వస్తుందిరా. రే మామా, ఆ ప్రోగ్రామ్ ఏదో రేపే పెట్టేస్తే పోలా.
పెడదాం పెడదాం రా, దేనికైనా టైం రావాలి. కొంచెం తినమ్మా, నా బంగారు తల్లి కాదు. రాత్రులు తినకుండా పడుకోకూడదమ్మా, కొంచెం తిను. వద్దమ్మా, వద్దని చెప్పాను కదా. నాకు చాక్లెట్ కావాలి. కాసేపట్లో 3 చాక్లెట్లు వస్తాయి. అమ్మా ఇంకా కజిన్స్ రాలేదా? వస్తారమ్మా, నీకు చాక్లెట్లు తెస్తారు. కొంచెం తిని తల్లి. ఇంకొక ముద్ద తినాలి నా బంగారు తల్లి. కజిన్స్ వచ్చారు. దీనికి చాక్లెట్లు పిచ్చి ఎక్కువైంది. మామా, ఎన్ని రోజులైందిరా మందుతో పాటు విందు కూడా ఉంటే ఎంత బాగుంటుందిరా. అవునరా మామ, ఏదో ఒక రోజు ఆ పార్టీ కూడా పెట్టుకోవాలి. మీరు తాగుతూ ఉండండి, నేను వెళ్ళి చూసొస్తా. అదేంటి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నా చాక్లెట్లు ఎక్కడ? ఓ, లోపలున్నాయా? ఈ టైంలో ఈ అమ్మాయి ఇక్కడికి ఇలా ఎవర్రా? అది ఈ ఇంటి వానర కూతురురా. ఎవరి కూతురైతే మనకేంట్రా, ఇప్పుడు మన పార్టీ కోసం వచ్చింది. ఏంటిది ఇలా ఉంది? జ్యూసా? కొత్త ఫ్లేవర్ వచ్చిందమ్మా, తాగుతావా? నీకు కూడా కావాలా? తీయగా ఉంటుందా? చాలా తీయగుంటది. అయితే నీకు పోస్తాను, తాగుతావా? రే, అలాగే మొద్దీసిచ్చారా? తాగు. మనం ఎలాగో చందుగాడి కోసం ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటున్నాం కదా. అదేదో ఇప్పుడే మొదలు పెడితే ఎలా ఉంటుందంటావు? అవునరా, చందుగాడికి ఇలా కలిసి వస్తుందని అనుకోనే లేదురా. జ్యూస్ భలే ఉంది. రే, ఇంత మంచి మందు పార్టీ ఎంత ఇచ్చినా దొరకదురా. నాకు కూడా పోయిరా. రే, చందుగాడిని చూసావా ఎలా లైన్లో పడ్డాడా? రే, నీకు మంచి చాక్లెట్ కొనిస్తా. నిజంగానా? చాక్లెట్ కొనిస్తావా? మనం దేని పని కానిద్దాంరా.
అర్జెంటుగా మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలిరా, లేదంటే రేపు మార్నింగ్ మనం బొక్కలేస్తారు. అవునరా, పదండ్రా. ఏమైంది ఇంకా రాలేదు? చూసొద్దాం ఉండు. అమ్మ మానస, మానస ఏమైంది? ఎక్కడ కనపడట్లేదు? అమ్మా కడుపులో నొప్పిగా ఉందమ్మా. అమ్మా 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 లేమ్మా. ఎందుకు పడిపోయావమ్మా? లేమ్మా. అమ్మా అంటే నువ్వు అవునరా, ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేసే మీలాంటి కుక్కల్ని వదిలిపెట్టకూడదు. చావరా. ఆ మిగతా నలుగురిని ఎక్కడున్నా వెతికి పెట్టి మరీ చంపుతాం.